'బేబీ' అనే సినిమా తెలుగు ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ప్రభంజనం గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే. వి నో ఆల్ దట్. బట్ ఇది మాకు షాకింగ్‌గా ఉంది. అంటే మీరు వచ్చి కథ నాది అని చెప్పడం అనేది. హ్మ్. అంటే 'బేబీ' అనే సినిమా ప్రాసెస్‌లో మేకింగ్ ప్రాసెస్‌లో గాని, ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు గాని, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు గాని, ఈవెన్ సినిమా రిలీజ్ అయినప్పుడు గాని హ్మ్. బయటికి రాని వ్యక్తి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత బయటకొచ్చి సినిమా నాది అని అంటున్నారు మీరు. సో, ఈ సంవత్సరం పాటు ఏం చేశారు అసల? రీజన్ ఏంటి? సో, యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ అంటే 1 ఇయర్ కాలేదు. రఫ్లీ ఐ థింక్ ఆల్మోస్ట్ 6 మంత్స్. జూలై అంటే ఇప్పటికి ఒక 6 మంత్స్ హ్మ్. దాటింది. హ్మ్. 1 ఇయర్ కాలేదు. హ్మ్. ఎప్పుడైతే సినిమా అంటే ఇప్పుడు నాకు జస్ట్ అంటే రివర్స్ క్వెషన్. మనం ఎవిడెన్స్ లేకుండా సినిమా రిలీజ్ అయిన వెంటనే బయటికొచ్చి అరిస్తే హ్మ్. ఎవరైనా నమ్ముతారా? హ్మ్. మళ్ళీ అదే క్వెషన్ కదా! హ్మ్. నువ్వు ఎట్లా చెప్తున్నావు ఏంటి అనేది. ఇంకొకటి ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవుతదో అంటే సినిమా రిలీజ్ కాకముందు అనుకోండి. సినిమా రిలీజ్ కాకముందు నువ్వు సినిమానే చూడలేదు కదా! ఎట్లా చెప్తున్నావు అంటారు. హ్మ్. అవునా కదా! హ్మ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఏమున్నాయని అది అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే నా టీంలో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ నుంచి 2015 నుంచి రాసిన వాళ్ళు ఉంటారు కదా! అందులో ఇద్దరు డైరెక్షన్ టీంలో వాళ్ళు ఫోన్ చేసి ఏడ్చినారు. హ్మ్. సో, ఇదంతా ఒక ఎమోషనల్ ట్రామా ఉంటది. హ్మ్. ఊరికే 2015 అంటే మీరు ఆలోచించుకోండి. యెస్. 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 2015 అంటే సో, నాట్ ఏ 80 జోక్. ఇయర్స్. ఇంకొకటేంటి ఇది నా ఫస్ట్ మూవీ. హ్మ్. ఇండిపెండెంట్ ఫిల్మ్ చేస్తున్నాను. హ్మ్. అంత ఈజీగా దాన్ని నుంచి బయటికి రావడం అంత ఈజీ కాదు. ఇంకొకటేంటి మనము వేరే వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాం. అందులో గీతా ఆర్ట్స్ పేరు కూడా ఉంది. హ్మ్. గీతా ఆర్ట్స్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ పేరు నా నోటి నుంచి బయటికి రావాలి అనంటే నాది ప్రిపరేషన్ ఎంత సాలిడ్ ఉండాలి. హ్మ్. ఊరికే వచ్చేసి చెప్పొద్దు కదా! హ్మ్. అవునా కదా పాయింట్. హ్మ్. సో, అందుకే ఆ ఎవిడెన్స్ కలెక్షన్ అయినా దేనికైనా గానీ నాకు బాగా టైం పట్టింది. హ్మ్. అండ్ నౌ ఐఎమ్ ప్రిపేర్డ్ హ్మ్. వెరీ వెల్ టు ఆన్సర్ ఎనీ క్వెషన్. హ్మ్. అప్పుడే బయటికి వచ్చుంటే చాలా ఏమంటారు నేను కూడా తడబడేటోనేమో ఆ క్వశ్చన్స్‌కి. ఇప్పుడు ఐఎమ్ ప్రిపేర్డ్ నౌ. ఓకే. ఏం సీన్స్ తీసుకున్నారు? ఎట్లా యెస్. యెస్. జరిగింది? ఏంటి యాహ్! అనేది నేను అనలైజ్ చేసుకొని హ్మ్. నేను స్ట్రాంగ్ ఉన్నా అని తెలిసిన టైంలో నేను బయటకొచ్చాను. హ్మ్. యాక్చువల్లీ ఇప్పుడు అందరికీ అదే డౌట్ వస్తది. హ్మ్. నేను పోలీస్‌కి చెప్పినప్పుడు కూడా పోలీస్ కూడా అంత ఈజీగా రిజిస్టర్ చెయ్యరు. హ్మ్. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళొచ్చేసి ఆరోపణలు చేస్తే వాళ్ళు కేస్ అట్లా తీసుకోరు. హ్మ్. ఈ క్వెషన్ ఏదైతే ఉందో వాళ్ళు అడిగినప్పుడు 1 మినిట్‌లే సాల్వ్ అయిందది. హ్మ్. వాళ్ళు నన్ను అడిగినప్పుడు ఎందుకు లేట్‌గా వచ్చినావంటే సార్ ఎవిడెన్స్ కలెక్షన్ అండ్ వి హాడ్ టు గో త్రూ సర్టెన్ ట్రామా. దాని నుంచి బయట పడడానికి టైం పడుతుంది కదా! అందుకే లేట్ అని చెప్తే వాళ్ళు 1 మినిట్‌లో నమ్మేసినారు. హ్మ్. కానీ బయట పబ్లిక్‌కి అదొక మెయిన్ క్వెషన్ అయితది కాబట్టి అది ఒక ఆబ్వియస్‌గా అవుతది గదా! అది హ్మ్. ఎందుకు లేట్‌గా హ్మ్. బట్ అయితే ఇప్పుడు నేను 1 ఇయర్ అనటానికి ఒక రీజన్ కూడా ఉంది. ఆ సినిమా నుంచి ఫస్ట్ మెటీరియల్ సాంగ్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' అనే సాంగ్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. హ్మ్. ఫస్ట్ ఆ సాంగ్‌తో స్టార్ట్ అయింది. ఆ సాంగ్‌తో వచ్చిన పాపులారిటీని అదంతా అయిన తర్వాత ఒక 4, 5 మంత్స్ తర్వాత సినిమా రిలీజ్ అయింది. హ్మ్. సో, ఆ సాంగ్‌లోనే ఆ స్టోరీ ఏమైతే చెప్పాలనుకున్నా మాక్సిమం చెప్పాడాయన. ఇప్పుడు మీరు మీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పెట్టిన దాంట్లో కూడా గాయత్రి గుప్తా గెటప్ ఏదైతే ఉందో, ఆ దాంట్లో వైష్ణవి గెటప్‌కి ఆల్మోస్ట్ సిమిలర్‌గా ఉందని అనుకుందాం కాసేపు. బట్ మరి అది చూసినప్పుడైనా మీకు అర్థం కాలేదా? ఇది నాకు ఇప్పుడు దొబ్బేయడం అంటే మీరు మీరు మీరే మీ ఆరోపణ ఏంటంటే నా స్టోరీ మీ ఆరోపణ ఎగ్జాక్ట్ ఆరోపణ ఏంటి చెప్పండి? ఫస్ట్ నేను వాళ్ళకి కథ చెప్పిన. హ్మ్. ఓకే. హ్మ్. 1 ఇయర్ అక్కడ వర్క్ చేసిన. హ్మ్. ఇది నా టీమ్ 6 పీపుల్ 6-8. హ్మ్. 6 అంటే రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు. ఓకే. 8 ఒక ఇద్దరు హ్మ్. ఆన్ అండ్ ఆఫ్ వచ్చేవాళ్ళు. సో, 6-8 పీపుల్ అక్కడ వర్క్ చేసినాం. హ్మ్. ఆ కథనే మేము అంటే 1 ఇయర్ తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత ఈయన అది తీసుకొని హ్మ్. స్టీలింగ్ చేసి, దొంగతనం చేసి, మోడిఫై చేసుకొని తీసినాడు. ఇది మీ ఆరోపణ ఆ! కదా! అది స్టోలెన్ అండ్ మోడిఫైడ్. యాహ్! అయితే యాక్చువల్‌గా మీ దాంట్లో ఇప్పుడు గాయత్రి గుప్తా గెటప్ ఏదైతే చూపించి ఇది నాకు సిమిలర్ టు 'బేబీలో' వైష్ణవి గెటప్‌కి సిమిలర్ ఫ్లాష్ బ్యాక్ అని చెప్తున్నప్పుడు మెయిన్ స్టోరీ అంతా ఆయన ఆ సాంగ్‌లోనే చెప్పేసాడు. నేనేం చెప్పాలనుకుంటున్నాను ఈ సినిమాలో అనేది. ఒక 60% ఆఫ్ ద స్టోరీ దాంట్లో ఉంటది కదా! మరి ఆ సాంగ్ విన్నప్పుడు మీకు అనిపించలేదా? ఇది మనం చెప్పిన స్టోరీనే ఇలా మోడిఫై చేశారు అనేది ఎవిడెన్స్ కలెక్షన్ అనేది మొత్తం డ్యామేజ్ అంతా జరిగిపోయి ప్రపంచం అంతా మర్చిపోయిన తర్వాత వస్తే దానికి ఉండే రియాక్షన్‌కిను ఇమ్మీడియేట్‌గా వేడి మీద ఉన్నప్పుడు వచ్చే రియాక్షన్‌కి చాలా తేడా ఉంటది. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే రెండోది ఈ మధ్యన ఇలాంటి ఆరోపణలు చాలా ఎక్కువైనాయి. నాట్ ఓన్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ యూ హావ్ కమ్ టు ద స్క్రీన్ అండ్ టెల్లింగ్ అంటే ఇది నా స్టోరీ అని చెప్పేసి. ఈ మధ్య కాలంలో కూడా ఇంకొక పెద్ద సినిమా కూడా మనకి ఇదే జరుగుతుంది. ఇప్పుడు బయట నడుస్తుంది ఆల్మోస్ట్. సో, ఇది దాంతోటి ఏమవుతుందంటే ఇది ఒక అటెన్షన్ గ్రాబింగ్ అనేది కూడా ఆడియన్స్‌లో పడిపోయింది.
సో దీనికి మీరేం చెప్తారు? అది వచ్చినప్పుడే ఆ సాంగ్ వచ్చినప్పుడే ఎవిడెన్స్ కలెక్షనో లేదంటే మీరు అన్నప్పుడు అప్పుడే మీడియా ముందుకు వచ్చి ఇది నా సినిమాకి సినిమా లైన్‌కి సిమిలర్‌గా ఉంది అని అంటే ఎందుకంటే ఎన్ని సీన్స్ ఉన్నాయి ఇదంతా తర్వాత. బ్యాక్ బోన్ ఆఫ్ ద మూవీ ఏంటంటే ఒక స్టోరీనే కదా! ఒక స్కెలిటన్ ఆఫ్ ద మూవీ అంటే ఒక స్కెలిటన్ ఏదైతే చెప్తామో దానికి ఏదైనా రాసుకోవచ్చు సీన్ అనేది. సో అప్పుడే ఎందుకు మీరు బయటకి రాలేదు? ఆయనకు నాకు హండ్రెడ్స్ ఆఫ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు పరిచయం ఉంది ఎప్పటి నుంచో. మీరు ఆయన్ని కూడా అడగండి, నాకు పరిచయస్తులే అని చెప్తారు. ఆయనకు నేను ఒక ట్రైలర్ కూడా చేసిన. యు ఆర్ ఎన్ ఎడిటర్ ఆల్సో. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, రైటర్, డైరెక్టర్. ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి కొంచెం డిఫాల్ట్గా కొన్ని స్కిల్స్ అట్లా వచ్చినాయి. సో అప్పుడే మీకు ముందే తెలుసు కదా అంటే విజువల్స్ అవన్నీ చూస్తుంటే మా మ్యూచువల్ ఫ్రెండ్స్ మధ్యలో చాలా మంది కూడా నీ కథనే చెప్పినారు. ఫస్ట్ లో నేనంతా సీరియస్ చూడలేదా? తర్వాత చూసిన. ముందంటున్నా ముందు నుంచే వస్తున్నాయి కదా. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి అడిగిందంట, ఏంది షిరీన్ సినిమానే మీరు తీస్తున్నారా అని. ఓకే, లేదు ఇది వేరేది అని అన్నాడంట. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, నా ఫ్రెండ్ త్రూ ఒక కన్ఫర్మేషన్ నాకు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చినాక సినిమా లోపల ఏముందో నీకెట్టా తెలుసు అని అంటారా కదా. ఇప్పుడు టీనేజ్ ఆ గెటప్లో అమ్మాయిలు 100 ఉంటారు, 100 సినిమాలు వస్తాయి. ప్రేమిస్తే సినిమా కూడా అదే గెటప్లో అమ్మాయి ఉంటుంది ప్రేమిస్తే సినిమాలో స్టార్టింగ్లో, అట్లా కూడా అంటారు కదా. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఏ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. ఏదో చెప్పాను కదా, ఊరికే ఆరోపణ చేసి తర్వాత మనము ఇదైతే ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫిలిం, నాకు హ్యాపీ కదా, దాంట్లో ఏముంది. ఆయన మాట నా ఫ్రెండ్కి చెప్పినప్పుడు అది వేరే కథనే. ఇప్పుడు ఆయన ఏంటి, సినిమా రిలీజ్ అయ్యే టైం వరకు వచ్చినాక ఆల్మోస్ట్ రిలీజ్ ఆ మూమెంట్లో ఆయన ఈ తమిళనాడులోంచి పిక్ చేసిన స్టోరీ అని అప్పుడు చెప్పినాడు ఆయన నాకు. మా ఫ్రెండ్కి అది చెప్పలేదు. మీకు అర్థమైందా పాయింట్? తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ లోంచి జరిగిన ఇన్స్పిరేషన్ నుంచి నేను తీసుకున్నానని పబ్లిక్ లో ఓపెన్ గా చెప్తున్నాడు. నేను కదా అతను చెప్పింది. అది తమిళనాడులో జరిగిన ఇన్సిడెంట్ యాక్చువల్ ఏంటంటే అది ఫేస్బుక్ లో ఒక రూమర్ అంటారు అని రకరకాల ఉన్నాయండి దాని గురించి. అదంతా మేజర్ ఇష్యూ కాదు నాకు యాక్చువల్లీ. అయితే తమిళనాడులో నుంచి వచ్చింది అని అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పిన, ఏంటిది, ఒక ఇన్సిడెంట్ ఉంది, లక్షల కోట్ల ఇన్సిడెంట్ జరుగుతాయండి రోజు. మీరు ఇంకా టీవీలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఒక ఇన్సిడెంట్ మీద మీరు ఒకటి తీస్తున్నారు అని ఒకరికి తెలిస్తే మినిమం హ్యూమానిటీ కర్టసీ ఉంటుంది. నేను కూడా అదే తీస్తున్నాను చెప్పడానికి. నేను 1 year వర్క్ చేసిన తర్వాత అదే తీసి నాకు మినిమం ఇన్ఫర్మేషన్ 2016 నుంచి ఇప్పటికి ఒక్క కాల్ అనేది చేయరా? జనరల్ అడుగుతాను, యాజ్ మీరు డైరెక్టర్, మీ ఫ్రెండ్ సర్కిల్లో డైరెక్షన్ ఉన్నారు, నాకు తెలిసి మీరు కూడా కొంచెం డైరెక్షన్ ఇది ఉంది ఇంట్రెస్ట్. మినిమం హ్యూమానిటీ ఉండదా? ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇన్సిడెంట్, ఇప్పుడు మీరు చెప్పొచ్చు నేను ఇన్సిడెంట్ సేమ్ తీస్తున్నాను, కొంచెం అది వేరే ఉంటుంది అని చెప్పొచ్చు. అట్లీస్ట్ హ్యూమానిటీ అండి అది. సో దట్ అట్లీస్ట్ ఐ విల్ బి ప్రిపేర్డ్. లేదు అది వేరే చేస్తున్నాము అని చెప్పడం ఏంటి అది? సో అదొక క్రిమినల్ థాటే అది. అది ఒక బేసిక్ హ్యూమానిటీ అండి అది. సెకండ్ క్వశ్చన్ అడిగినారు, ఇప్పుడు ఆ అటెన్షన్ రావాలంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బయటికి వస్తే దానికన్నా ఎక్కువ మీడియా అటెన్షన్ ఇంకొకటి ఉండదు. ఇంక ఇప్పుడే నాకు భయపడాలి, నేను ఇప్పుడు ఎవడు పట్టించుకుంటాడు రా అని ఇప్పుడు నేనే భయపడాలి. అందుకే పబ్లిక్ ఏమనుకుంటున్నారా, లేకపోతే అదర్ సైడ్ ఏమనుకుంటున్నారా, ఎవరెవరు ఏమనుకుంటున్నారో మనకు కాదు. నేను ఐఎమ్ గోయింగ్ త్రూ ఐఎమ్ గోయింగ్ బై ద లా ఆఫ్ ద ల్యాండ్. నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. ఇంకొకటి, నేను పబ్లిక్కి చెప్పలేదు ఏది ఇట్లా జరిగింది అని. మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నా టీంలో కూడా హీరో అక్కడ కూర్చున్నారు, ఆయనకు కూడా తెలియదు. హంగామా చేయడం నాకు ఇష్టం ఉండదు. మీకు అర్థమైంది, హంగామా అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ఈ న్యూస్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చి ఇంట్లో పడుకున్నాను డైరెక్ట్. ఒక 2 days తర్వాత మీడియాకి ఎట్లా తెలిసిందో, మరి క్రైమ్ రిపోర్టర్స్ మీకు కూడా ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. నేను మీకు చెప్పానా? నేను చెప్పలేదు కదా. ఐ డి నాట్ టెల్ ఎనీవన్. అందరూ చెప్పిన తర్వాత డైరెక్టర్ ఒరిజినల్ వర్జన్ ఒకటి ఉంటుంది కదా చెప్పేది. డైరెక్టర్ ఒక మాట చెప్పిండంటే ఇది ఒరిజినల్ వర్జన్ అని ఉంటుంది. అందరూ ఏదో రాస్తారు. ఇప్పుడు అందరూ సినిమాటోగ్రాఫర్ షిరీన్ శ్రీరామన్ రాస్తున్నారు. నేను ఒరిజినల్గా అంటే మెయిన్గా నేను సినిమాటోగ్రఫీ నా షార్ట్ ఫిల్మ్స్కి చేసుకున్నాను కాబట్టి ఆయన నన్ను సినిమాటోగ్రఫీ చేస్తారా అన్నాను. ఇక్కడ ఇష్యూ అది కానే కాదు. ఆయన నన్ను సినిమాటోగ్రాఫర్గా చేస్తారా అన్న అంటే నేను గొప్ప సినిమాటోగ్రాఫర్ కాదు, నాకు సినిమాటోగ్రఫీ రాదండి, నేను అంత మెయిన్ సినిమాలో కూడా చేయలేదు, నా షార్ట్ ఫిల్మ్స్. ఫస్ట్ పరిచయం అట్లే ఉంది. నేను దాన్ని తప్పు పట్టను. నార్మల్గా ఏముందంటే అడగడంలో దానికి తప్పేం లేదు. మహేష్ కత్తి అని ఉండే ఫిలిం క్రిటిక్, ఆయన త్రూ వచ్చి సినిమాటోగ్రఫీ చేస్తారంటే వద్దులేండి ఎందుకంటే ఐ కాంట్ డూ అని అన్నాను. ఇప్పుడు మీడియాలో సినిమాటోగ్రాఫర్ షిరీన్ శ్రీరామ్ అని వస్తుంది, ఇవన్నీ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన, ఒకవేళ
మీడియాలో న్యూస్ రాకపోయి ఉంటే ఇప్పుడు అదేంటి రిపబ్లిక్ టీవీ వరకు వెళ్ళింది. Yes. మీడియాలో న్యూస్ రాకపోయి ఉంటే నేను చెప్పేటోని కూడా కాదు. సో ఆ పబ్లిసిటీ స్టంట్ అనేది అది కానే కాదు. నాకు కావాల్సింది ఏంటంటే షిరిన్ శ్రీరామ్ ఫస్ట్ నీ కథ చెప్పిండా లేదా, అది క్వశ్చన్. అది చెప్పిండని ఒప్పుకో ఫస్ట్.